హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన ఆవు పాలుతోటి టేస్టీగా పాలకోవాని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలామంది గేదె పాలు, చిక్కటి పాలు అయితేనే పాలకోవా వస్తుంది అనుకుంటారు. అలా కాకుండా ఆవు పాలుతో కూడా టేస్టీ అయిన పాలకోవాని తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ అయిన పాలకోవా కోసం ముందుగా స్టవ్ మీద మందంపాటి గిన్నెని పెట్టుకుని నేను ఇక్కడ 1 లీటర్ దాకా ఆవు పాలను తీసుకున్నానండి. ఒక పొంగు వచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలను మరిగించుకోవాలండి. ఇలా ఒక పొంగు వచ్చాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే పాలు కలర్ చేంజ్ మారిపోతుందండి. అలాగే గిన్నె అంచులకి ఉన్న మేగడను కూడా గరిటెతోటి తీసేసుకోవాలి. ఎందుకంటే కోవా అంతా కూడా గిన్నె అంచులకి అంటుకుపోయి ఉంటుంది. గిన్నె అంచులకి ఉన్న మేగడను కూడా తీసేసుకోవాలి. చూడండి, లీటర్ పాలు పావు లీటర్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పంచదారను వేసుకోండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల దాకా పంచదార తీసుకున్నా. లీటర్ పాలకైతే 100 గ్రాములు తీసుకోండి. అదే మీరు 2 లీటర్ పాలు తీసుకుంటే ఒక పావు కేజీ దాకా పంచదార వేసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వారు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను తీసుకున్న కొలతలకి కరెక్ట్గా తీసుకున్నానండి పంచదార. మీరు పంచదార బదులు బెల్లాన్నైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోవా. పంచదార వేసాక కొద్దిగా పలచపడుతుందండి. ఇప్పుడు అడిగి పట్టే అవకాశం ఉంది కాబట్టి ఒక మందంపాటి కడాయిలోకి, వెడల్పు లాంటి కడాయిలోకి వేసుకుంటే మనం కలుపుతూ ఉడికించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేను అందుకని ఒక వెడల్పు లాంటి పాత్రలోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. కోవా అంతా మాడిపోయే అవకాశం ఉంటుంది. కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కంటిన్యూగా అలా కలుపుతూనే ఉంటూనే దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి చేతికి తీసుకుంటే ఇలా ఉండ కింద వస్తే మనకి కోవాకి కరెక్ట్గా సరిపోతుంది. మనం కోవా చేసుకున్నప్పుడు విడిపోకుండా చక్కగా వస్తాయండి. ఇదిగోండి, వీడియోలో చూపించే విధంగా ఇలా వస్తే సరిపోతుందండి. గట్టిగా అవ్వక్కర్లేదండి. కొద్దిగా లూజ్ ఉండగానే దించేసుకోవాలి. మళ్ళీ చల్లారిందంటే గట్టిగా అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉండగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గరిటెతోటి బాగా నలుపుకోవాలండి. మనం ఎంత బాగా నలుపుకుంటే కోవా అంత టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతితోటి ఇలా బాగా మ్యాచ్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాచ్ చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి. తినేటప్పుడు పలుకుల కింద రాకుండా చక్కగా స్వీట్ షాపుల్లో ఎలా అయితే ఉంటుందో పాలకోవా అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ముద్దగా సాఫ్ట్గా రెడీ చేసుకున్నాక ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. ఇప్పుడు కోవాలో నుంచి కొద్దిగా మీడియం సైజులో కోవాని తీసుకుని చేతితోటి సాఫ్ట్గా అయ్యే వరకు రోల్ చేసుకోండి. ఎంత సాఫ్ట్గా రోల్ చేసుకుంటే అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నాక మన బొటన వేలుతోటి ఇలా ఫ్రై చేసుకుంటే చక్కని కోవా రెడీ అయిపోతాయండి. ఇలాగే మిగిలిన కోవానంతా ఇలా కోవాల కింద రెడీ చేసేసుకోండి. ఇవిగోండి, నాకు 1 లీటర్ పాలకి ఇన్ని కోవాలు వచ్చినాయి. ఇప్పుడు వీటిని బాదం పప్పుతో కానీ, పిస్తా పప్పుతో కానీ, మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పుచ్చకాయ విత్తనాలతోటి గార్నిష్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి వేటితో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, ఒకటి విరిసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఈ ప్రాసెస్లో కానీ చేశారంటే మీరు స్వీట్ షాపుల్లో టేస్ట్ని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, గేదె పాలతోనే కాదు ఆవు పాలతో కూడా టేస్టీ అయిన కోవాని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.